హాయ్ హలో వ్యూవర్స్. ఈరోజు మన రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద నదిలో స్నానానికని చెప్పి వెళ్ళిన ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ కుర్రవాడు తన ప్రాణాలని పోగొట్టుకోవడం జరిగింది. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. 3-4 గంటల నుంచి ఈ టీం రెస్క్యూ టీంలో వచ్చి సెర్చ్ చేస్తున్నారు. అయినా సరే బాడీ ఇప్పుడు దాకా దొరకలేదు. ఆ తల్లిదండ్రులకి ఎంత మనోవేదన కలుగుతుందంటే చూస్తే నాకే చాలా బాధ అనిపించింది. దయచేసి మీరు పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా ఇలాగ ప్రాణాల మీద తెచ్చుకొని వాళ్ళని శ్లోక సంద్రంలో నెట్టకుండా జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటంటే తమ పిల్లలు ఇంటి లోపల ఎలా ఉంటున్నారో, గుమ్మం దాటాక ఎలా ఉంటున్నారో మీరు గమనించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో తెలీదు. బట్ ఉన్నంతసేపు దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆ పిల్లవాడి మృతదేహం లభ్యం కాక తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. వాళ్ళని చూపించలేకపోతున్నందుకు క్షమించండి.